8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడనూ నిలవగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. అందరం కలిసి ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మేము అనేక దినముల నుండి ఈ కాలనీ కొరకు ప్రార్థన చేస్తూ ప్రార్థన పెడుతూ సువార్త కూడిక పెడుతుండగా ప్రభా, మీ ఎరిగిన దేవుడవు, సమస్తము నీ దయలో మేము ఎదుగుచున్నాము ప్రభా. ఈ కాలనీ వాసులందరినీ ప్రేమించి వారి కొరకు నీ వాక్యమును వినిపించుచుండగా ప్రతి ఒక్కరిని మీ ప్రేమతోనే ఆదరించండి. మీ ప్రేమతోనే వారిని ముచ్చటించండి. మీ ప్రేమ విచిత్రమైనది ప్రభువా. అన్నిటికంటే నీ వాక్యము ద్వారా నీ బిడలతో మాట్లాడుటకు నీ సేవకు నిలబెట్టుకోనండి. మేమందరము నీ బిడలము. నీ మాట నీ సేవకుని ద్వారా ఉంచి ఈ కాలనీలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు నీ వాక్యాన్ని విచితపరిచి పంచిపెట్టుటకు నీ బిడ్డను బలపరిచి స్థిరపరిచి నీ వాక్యములో అనేక మాటలు మా హృదయాలను నింపుకొని మేము ఇంటికి వెళ్ళుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మనవి చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరలా ఈ మాటల్ని నేను చదివిన తర్వాత ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు కూడా చదివి ప్రార్థన చేసి ఈ కీర్తన ఆధారంగాను అక్కడ ఉన్న ఆదికాండములో 12వ అధ్యాయం ఆ 4 వచనాల ఆధారం చేసుకొని కొంత సమయాన్ని మనం వాక్యాన్ని ధ్యానించుదాం. 130వ కీర్తన యాత్ర కీర్తన. ఇది లోకంలో మనం జీవిస్తున్న కాలంలో యాత్ర చేయుచున్న మన సమయాలలో పాడుకోదగినటువంటి కీర్తన. యాత్ర కీర్తన 130 కీర్తన చదువుతున్నాను. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టిన ఎడల ప్రభువా ఎవడు నీ నిలవగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకును. నీ దగ్గర క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. ఆ దేవుని మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను.
కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా వద్ద కృప దొరుకును. దేవుని దగ్గర కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అలాగనే ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు కూడా చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడవైన పరిశుద్ధ తండ్రి, దేవా యెహోవా, మీకే మా వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లించుకొనుచున్నాము. ఈ రాత్రి ఈ కాలనీలో మీ పేరట సాగిలపడి మీ సన్నిధిలో ఇంతవరకు పాటల పరిచర్యలో మీరు మాకు తోడుగా ఉండి కీర్తన వాక్య భాగములను చదువుటయందు, ప్రార్థించుటయందు నీ ప్రజలమైన మాకు తోడుండి నడిపించిన దేవా, నీకు స్తోత్రములు. మాట్లాడు దేవుడవు, ఉన్నతమైన దేవుడవు. నీ మాటలు మీరు మాకు వినిపించండి. నీ దాసుడను బలహీనుడను మన్నించి బలపరిచి నా నోటికి మీరు తోడయుండి నన్ను మీ పాత్రగా వాడుకొని మీ మాటలు ఈ ప్రాంత ప్రజలకు మాకును వినిపింపచేసి మహిమ మీరు పొందాలని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంగా వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన ప్రాంత ప్రజలందరికీ మరొక మారు మా యొక్క శుభాలు, వందనాలు, అభినందనలు ఈ ప్రాంత ప్రజలకు కూడి వచ్చిన వారికి తెలియపరుస్తూ, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాల్ని మనము ప్రతి సోమవారం సాయంకాలం ఇలాగా కొంత సమయం దేవుని మాటలు ఈ స్థలములో మనం ధ్యానించటానికి దేవుడే కృపచూపుచు నడిపిస్తున్న దేవునికి మహిమ నేను చెల్లిస్తున్నాను. అలాగే
ఈ ప్రాంత ప్రజలు వినుచున్న వారందరికీ, మరి ప్రయాసతో ఈ స్థలానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలను కూడా తెలియపరుస్తూ, ఈ రాత్రి బైబిలు గ్రంథంలో ఆదికాండము అనే పుస్తకములో నుండి అబ్రహాము అనే ఆయన జీవితంలో జరిగిన సంఘటనను మనము జ్ఞాపకం చేసుకొనుచున్నాం. ఆదికాండములో చెప్పబడిన మాటల్ని 12వ అధ్యాయంలో అబ్రహాము అనే ఆయన మనకి కనపడతాడు. దేవుడు మానవుడితో, మనిషితో, అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అదే ఈ 12వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నువ్వు లేచి నీ దేశములో నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరముగా నొందువు అని దేవుడు ఆయనతో చెబుతున్నాడు. ఈ లోకంలో మనిషితో దేవుడు మాట్లాడుచున్నాడు. మాట్లాడుచున్న మాట మానవుడు వినడానికి ఆశ కలిగినట్లుగా, ఆ వినిన మాటలో ఉన్న మాటని కొంచెం ఆలోచనలోనికి తీసుకొని దాన్ని, దేవుడు చెప్పిన మాటని చేసిన వారి జీవితాలు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను అవి ఉండడానికి సహాయపడినాయి. కాబట్టి ఈ రాత్రి ఈ స్థలములో దేవుని మాట మానవుని జీవితంలో వినడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, మానవుడు దేవుని మాటని కొద్దిగా మనస్సు పెట్టి విన్నప్పుడు వారి జీవితాలు ఎలాగా దీవించబడ్డాయి, ఎలాగా ఆశీర్వదించబడ్డాయి అనే విషయాల్ని బైబిలు మనకి తెలియపరుస్తుంది. బైబిలు తెలియపరిచిన మాటల్ని మనం వినడం ద్వారా విశ్వాసాన్ని కలుగు చేయబడుతుంది. ఆ విశ్వాసానికి తగిన ఫలాన్ని, ఆ విశ్వాసానికి తగిన నమ్మకాన్ని మనము అనుభవించినప్పుడు దేవుని యొక్క అనుభవ జ్ఞానం మానవులమైన మనుషులమైన మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆత్మ ఫలాల్ని మనం అనుభవించటానికి, ఆశీర్వదించబడడానికి అది మేలుకరంగా సహాయపడుతుంది. అందుకే ఈ లోకంలో యాత్ర చేస్తూ ఉన్నప్పుడు యాత్రా కీర్తనగా 130వ కీర్తనలో మనం చదివినప్పుడు దేవుని వాక్యములో అక్కడ ఆ యాత్ర చేస్తున్న ఆ యాత్రా కీర్తనలో 130వ కీర్తనలో ఒక వచనాన్ని మనం చదువుతుంటే ఆ వచనం 5వ వచనం ఇలాగా వ్రాసి ఉంది. ఆ యొక్క 130వ కీర్తనలో 5వ వచనంలో రాయబడ్డ మాట
ఇలాగా మనకి తెలియచేస్తుంది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను అనే మాట ఈ వచనంలో మొదటి లైన్లో కనబడుతుంది. యెహోవా దేవుడు అనే ఆయన కొరకు ఆ భక్తుడు కనిపెట్టుకొనుచున్నాను అని అన్నాడు. తరువాత రెండవ లైన్లో అంటున్న మాట చదవండి. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. మనలో ఉన్న మనిషిలో ఉన్న ప్రాణము కూడా ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది అని రాయబడింది. ఈ వచనంలోనే మూడవ లైన్లో ఉన్న మాట మనం గమనించి చదువుతూ ఉంటే, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క 130వ కీర్తనలో ఈ 5వ వచనం అంటుంది, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. పిల్లలను కంటున్నాం, పిల్లల రాతలు మనం రాయలేదని చెప్పుకుంటాం, పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. మంచిదే. ఈ తల్లిదండ్రులను కుటుంబంగా ఏర్పాటు చేసిన వాడు దేవుడు. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబములో బిడ్డలను ఇచ్చినవాడు దేవుడు. బిడ్డలను పెంచి ప్రయోజకులుగా చేసి, బిడ్డలు నా మాట వినాలి, బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలి అని బిడ్డల మీద ఆశ పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నారు. మంచి విషయాలు మన కుటుంబ జీవితాలలో అనుభవపూర్వంగా ఎరిగి ఉన్నాం. అలాగే ఈ లోకయాత్రలో యాత్ర చేయుచున్న ఈ యాత్రా కీర్తనలో 130వ కీర్తనలో 5వ చరణంలో అంటున్న మాట, యెహోవా దేవుని కొరకు కనిపెట్టుకోవడం మనకి మంచిది. మన ప్రాణము ఆ దేవుని కొరకు కనిపెట్టుకోవడం మంచిది. ఆ దేవుని మాట మీద ఆశలు పెట్టుకొని బ్రతకడం మంచిది అని కూడా తెలియచేస్తుంది. పిల్లల మీద ఏవేవో మనం ఆశలు కలిగి వారికి ఎన్నో వసతులు కల్పిస్తాం, మంచిదే. బిడల మీద మరి ఆశ పెట్టుకుంటున్నాం. బిడలు ఇలాగ ప్రయోజకులైతే వారి గూర్చి మనకి ఎలాగా జరుగుతుందని ఆశలు పెట్టుకొనుచున్నాం. అందుకే ఈ లోకంలో బిడల మీద, కుటుంబ పరిస్థితుల మీద, లేదంటే ఏ పరిస్థితుల మీద అవగాహన ఆశలు కలిగి ఉన్నా మనము కలిగి ఉండవలసింది ప్రాముఖ్యమైంది, మనకు ప్రాణాన్ని ఇచ్చినవాడు దేవుడు, మనకు సమస్తమును కలుగు చేసినవాడు దేవుడు. కాబట్టి మనము దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు కనిపెట్టుకున్న మన బ్రతుకులో మనలో ఉన్న ప్రాణం దేవునిది. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ ప్రాణం వెళ్ళిపోతుంది. అందుకే బైబిల్ అంటుంది, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు, మనుషులను నీవు మంటికి మార్చుచున్నావు అని అక్కడ 90వ కీర్తనలో వ్రాయబడింది. కాబట్టి దేవుని యందు ప్రియమైన ఈ ప్రాంత ప్రజలారా, ఇక్కడ దేవుని వాక్యమును ఆలకిస్తూ ధ్యానిస్తున్న దేవుని బిడ్డలారా, మనమందరము యెహోవా కొరకు ఆశ పెట్టుకొని మనం బ్రతకాలి. ఎందుకంటే యెహోవా భూమిని, ఆకాశమును, నిన్ను, నన్ను, సమస్త మానవాళిని కలుగజేశాడు. భూమిలో మరి ఫలవృక్షాలని మొలిపించినవాడు దేవుడు. భూమిలో పంటలను పండించడానికి
కావలసిన నీరును వాతావరణాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. కనుక మనం ఏది చేసినా ఏమి చేసినా మనల్ని కలుగజేసి అన్నిటినీ కలుగజేసిన దేవుని మీద కూడా ఆశ పెట్టుకొని బ్రతకాలి. అలాగే మనిషి కూడా, మనిషిలో ఉన్న ప్రాణం దేవునిది కనుక నా ప్రాణము యెహోవా కొరకు ఆశ పెట్టుకొనుచున్నది, ఆ దేవుడైన ఆయన మాట మీద నేను ఆశపడుతున్నాను అని ఈ 130వ కీర్తనలో 5వ వచనంలో చెప్పినట్లుగా మనుషులమైన మనం ప్రాణం దేవునిది కాబట్టి ఈ లోకంలో మనకి ఇచ్చిన జీవన విధానంలో మనము ఖచ్చితంగా ఆ ప్రాణము దేవునిది కాబట్టి మన ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకోనాలి. అప్పుడే మనం దేవుని దీవెనలను సంపూర్ణంగా పొందగలుగుతాం. బైబిల్లో ఒక ఆయన ఇలాగా ప్రార్థన చేశాడు. ఒక బాగా జమీందారు, ఆయనకి చాలా ఆస్తి ఉంది, ఎన్నో ఎకరాలు పొలం ఉంది. అయితే ఒక సంవత్సరం ఆయన పండించిన ఆ రైతు, ఆ జమీందారు పంటను పండించాడు. పంట పండించిన తర్వాత ఆ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి పంట బ్రహ్మాండంగా పండింది, విస్తారంగా పండింది, బహుగా పండింది, ఎక్కువగా పండింది. ఆ పంటంతా కూడా, పండిన పంటంతటిని కూడా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ధాన్యం అంతటిని ఆ కొట్లలో కూర్చుకున్నాడు. కూర్చుకున్న తర్వాత ఆ జమీందారికి, ఆ ఆసామికి అనిపించిందంట, చాలా సంవత్సరాలు సరిపోయే ఆహారం నాకుంది, ఇక నాకు దిగులు లేదు, చింత లేదు అని ఆయన ఆలోచన చేస్తూ ఆయన తనలో తాను చెప్పుకున్నాడంట, నా ప్రాణమా బాగా తిను, బాగా సుఖంగా ఉండు, నా ప్రాణమా బాగా తిను, త్రాగు, సుఖపడు, అనేక సంవత్సరాలు సరిపోయే ఆహారం పండింది అని ఆయన అనుకుంటున్నాడంట. అయితే ఇంతలో ఆ మాటలు అనుకున్న వ్యక్తిని అన్నిటినీ ఎరిగినవాడు, అన్నిటినీ కలుగజేసినవాడు, అందరి హృదయాలను ఎరిగినవాడు, అందరి ఆలోచనలు ఎరిగిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు ఆ మనుష్యుడు అనుకుంటున్న, ఆ జమీందారు అనుకుంటున్న మాటలను కూడా పసిగట్టి ఆయన అన్నాడు, నా ప్రాణమా తిను త్రాగు అంటున్నాం, ప్రాణం నీదా? ప్రాణం నీది కాదు, ప్రాణం నేనిచ్చాననే సంగతి కూడా మరిచిపోతున్నావు. కాబట్టి ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుచున్నానన్నాడు. అంటే దేవునికి ప్రాణం ఇవ్వడం ఆయనకి తెలుసు, ప్రాణం ఇచ్చినవాడు ఆయనే, ప్రాణం తీసుకునేవాడు కూడా దేవుడే. కనుక నరులారా తిరిగి రండని దేవుడు సెలవిస్తే ఏ మనుషుడైనా వెళ్ళిపోవాలి. ఇటీవల ఈ 10 రోజుల కాలంలో నుండి చర్చిలో ఒక సహోదరి డ్యూటీకి వెళ్ళింది. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆ డ్యూటీలో ఉంటుండగా మధ్యాహ్నం 3 గంటలకి డ్యూటీ అయిపోయింది. మరలా సెకండ్ ట్రిప్, మరలా డబుల్ డ్యూటీ చేస్తూ ఉంది. రాత్రి ఇలాంటి సమయంలో అనుకోనకుండా ఆవిడకు చెమట్లు పోసుకొచ్చాయి. చెమట్లు పోసుకొచ్చిన తర్వాత నాకు కొంచెం కంగారుగా ఉందని హాస్పిటల్లోని డాక్టర్ గారు పై ఫ్లోర్లో ఉంటారు. ఈ సహోదరి కింద నుండి పై ఫ్లోర్లో డాక్టర్ గారికి మంచినీళ్ళు కావాలని అన్నప్పుడు డాక్టర్ గారికి మంచినీళ్ళు ఇచ్చి కిందకు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కళ్ళు కొంచెం తిరుగుతున్నట్లుగా, చెమట పోసుకుంటున్నట్లుగా ఉండి నా ప్రాణం కొంచెం గాబరగా ఉంటుందని అక్కడున్న సాటి సహ ఉద్యోగులకు తెలియపరిచినప్పుడు వెంటనే డాక్టర్ గారికి తెలియపరిచారు.
డాక్టర్లు కూడా ఏమైందని చెకప్లు చేయడానికి ఇచ్చేశారు. వెంటనే ఆయన కుమారునికి ఫోన్ చేశారు. కుమారుడు కూడా అందుబాటులో ఉండి అక్కడ ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి అలాగా చూస్తూ అది ఇవి చేస్తూ ఉన్నారు. ఈలోగా తెలిసిన సేవకులకు ఫోన్ చేసినప్పుడు వారు వెళ్ళారు. ఈలోగా జరిగిన విషయం ఏంటంటే అనుకొనకుండా హార్ట్ అటాక్ ఇదయ్యి వెంటనే ఆమె ప్రాణం ఆమెలో నుండి వెళ్ళిపోయింది. ఆమె హాస్పిటల్లో ఉంది, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, కానీ డాక్టర్ల దగ్గర ఆవిడ ప్రాణం లేదు. ఎవరి దగ్గర ఆమె ప్రాణం ఉందంటే ప్రాణం ఇచ్చిన ప్రాణనాథుని చేతిలో ఉంది. ఆ సమయము కాలము ఆయన వశంలో ఉన్నాయి. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చాడు కాబట్టి ఆ సహోదరి ఆ క్షణాన్న ఆమె తన యొక్క జీవము దేవుడు పిలుపు మేరకు వెళ్ళిపోయింది. వెంటనే మాకు సమాచారం తెలిసింది. మరలా ఆ సహోదరిని అలాగా సమాధి కార్యక్రమం చేసి రావడం ఇలా జరుగుతోంది. ఇలాగా చెప్పాలంటే ఈ వారంలో ఎన్నో సంభవాలు మేము సంఘటనలను చూస్తున్నాం. ఎందుకు అంటే ప్రాణం అనేది మానవుని వశంలో లేదు. ఆ జమీందారు ఆ ఆసామి ఏమనుకున్నాడంటే నా ప్రాణమా తిను త్రాగు సుఖపడు, అనేక సంవత్సరాలకు సరిపోయే ఆహారం ఉంది అని ఆయన మిడిచిపడ్డాడు, అదిరిపోయాడు. కానీ దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, నీ సంపాదన ఎవరు దగుదునో అని ఆ రాత్రికి రాత్రే ఆయన తన ప్రాణం దేవుడు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ కీర్తనకారుడు 130వ కీర్తనలు అన్నాడు, నేను యెహోవా మీద ఆశ పెట్టుకుంటున్నాను. మనిషి జీవితం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకున్నది. ప్రభువా ఈరోజు నాకు ఇచ్చావు, నా ప్రాణం నీది, నీ వశంలో ఉంది. నువ్వు ఈరోజు వరకు నాకు ఇలాగా అనుమతి ఇచ్చావు, నీకు స్తోత్రములని దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలి. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఆ వచనంలోనే 3వ లైన్లో ఉన్న 3వ మాటగా ఏం చేస్తున్నానంటే, నేను యెహోవా ఆయన మాట మీద, దేవుడు ఈరోజు నాకేం మాట సెలవిస్తాడో, దేవుడు నాకు ఈరోజు చెప్పిన మాటను బట్టి నేను దేవుని మాట విని దేవుని కొరకు కాస్త జాగ్రత్తగా నేను బ్రతికితే నా జీవితంలో దేవుని దీవెనను నేను సంపూర్ణంగా పొందగలుగుతాను అని దేవుని కొరకు, దేవుడు ఇచ్చిన ప్రాణం మీద దేవుని సన్నిధిలో జాగ్రత్త పడుతూ, దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన జీవవాక్యం మీద మనం జాగ్రత్త పడుతూ ఆయన మాట కొరకు ఆశపడిన బిడ్డలుగా ఉంటే మన జీవితాల్లో దేవుని మాటకు విలువిస్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం, ఖచ్చితంగా మేలు కలుగుద్ది, ఖచ్చితంగా గొప్ప జనాంగంగా చేయబడతాం. దేవుని మాట వినడం మన జీవితాలకు మంచిది అని ఆ 130వ కీర్తనలో చూసినట్లుగా అబ్రహాము అనే భక్తుడు ఈ లోకంలో ఆయన జీవించిన దినాల్లో అబ్రహాము కూడా ఆయన తన జీవితంలో దేవుడు తనతో చెప్పుచున్న మాట వింటున్నాడు. అబ్రహామా, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి గారి ఇంటి నుంచి నేను బయలుదేరాలి, నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని ఉన్నతంగా చేస్తానంటే అని దేవుడు చెప్పిన మాట విన్నాడు అబ్రాము. దేవుడు చెప్పిన మాటని, నా దేవుడు నాతో చెబుతున్న మాట నేను దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుని ప్రాణమని ఆయన ప్రాణం యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు.
తర్వాత ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము తన జీవితంలో దేవుడు నన్ను ఆ మాట వినమంటున్నాడు, ఆ మాట విందాం అని అబ్రహాము లోబడ్డాడు. దేవుని మాట కొరకు ఆయన జీవితంలో దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. దేవుని మాటలు వినడం ద్వారా ఆయనలో విశ్వాసం కలిగింది, ఆయనలో దేవుని మీద నమ్మకం కలిగింది. ఈ ప్రాణం దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఆయన కొరకే కనిపెట్టుకోవాలి, నేను ఆయన మాట కొరకే కనిపెట్టుకోవాలి అనే విషయంలో అబ్రహాము తన జీవితంలో ఆ మాట్లాడిన దేవునితో, ఆ పిలిచిన దేవుని కొరకు ఆయన ఇది చేశాడు. అప్పుడు ఆయన్ని గొప్ప జనముగా చేయబడాడు. అందుకే అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని బైబిల్లో రాయబడుతుంది. కాబట్టి ఈనాడు నీవు నేను కూడా మనందరి ఆశలు యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. మన ప్రాణము ఆయన కొరకు ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న ప్రాణం దేవునిది. దేవుడు ఎప్పుడైనా ఏ రీతిగా అయినా ఈ ప్రాణం తీసుకుంటాడు అని, ఈ ప్రాణం ఆయన తీసుకొనక ముందు ఆ దేవుడు ఎవరో అని ఆశ పెట్టుకొని ఆ దేవుని నిజదేవుని తెలుసుకోవడం మానవునికి మంచిది. ఈ ప్రాణం పెట్టిన వారు ఎవరు? ఈ ప్రాణం పెట్టిన దేవుడు మనుషులను పట్ల ప్రేమ చూపించాడు, మనుషుల పట్ల ఆయన కృప చూపించాడు. అందుకే మనం చదివిన కీర్తనలో కూడా మనము ఆ 130వ కీర్తనలో ఆ యొక్క 7వ చరణంలో మనం చదివినప్పుడు 7వ చరణంలో ఇలాగా దేవుడు మనిషి పట్ల ఏమి కలిగి ఉన్నాడో చెబుతున్నాడు. చదువుతారా దేవుని బిడ్డలారా? ఇశ్రాయేలు, యెహోవా దేవుని మీద ఆశ పెట్టుకో. యెహోవా దగ్గర ఏం దొరికిందండి? కృప. ఇశ్రాయేలు, ఓ మనుష్యుడా, ఓ మానవురాలా, ఇశ్రాయేలీల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. కాబట్టి ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆయన దగ్గర కృప దొరుకుద్ది. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. కృపగల దేవుడు మన పట్ల కృప చూపాడు. ప్రేమ కలిగిన దేవుడు మన పట్ల ప్రేమ చూపించాడు. కనుక కృప కనికరమ గల ఆ దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. అబ్రహాముకు అర్థమైంది, ఈ దేవుడు మీద ఆశ పెట్టుకొని ఆ దేవుడు చెప్పిన మాట విని ఆయన చెప్పినట్లుగా ఆ ప్రాంతాన్ని విడిచాడు, తన యొక్క తల్లిదండ్రులను విడిచాడు, తన జీవితంలో దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళాడు. ఇక్కడ అబ్రహాము అనగా మనము ఈ లోకములో ఎంతకాలము జీవించినా మనము ఈ లోకములో ఈ భూలోకాన్ని ఒక రోజున వదిలిపెట్టాల్సిందే. ఈ భూలోకాన్ని ఒక రోజున నేను వదలాల్సిందే, ప్రతి మానవుడు కూడా వదిలిపెట్టాల్సిందే. నేను శాశ్వత కాలం భూలోకంలో ఉంటానంటానికి ఎవరికి, ఏ మనుషుడికి పర్మిషన్ లేదు. మనుషుని ఆయుష్ బైబిల్లో చెప్పినట్లుగా మొట్టమొదటి మనుషుడైన ఆదాము 930 ఏండ్లు బ్రతికాడు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనుషుల యొక్క జీవనం, మా ఆయుష్ కాలము 70, అధిక బలం ఉంటే 80 అని మోషే కాలములో 90వ కీర్తన మోషే భక్తుడు చెప్పాడు.
కనుక ఇప్పుడు 70-80 ఏండ్లు బ్రతికిన వాళ్ళు చాలా అరుదుగా ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మనిషి అనేవాడు, పుట్టినవాడు ఒక రోజున ఈ లోకాన్ని యాత్ర ముగించుకొని మరణించాల్సిందే. మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాడు అని గనక మనిషి ఆలోచన చేస్తే ఏ మతమైనా చెప్తున్న మాట ఏంటంటే, తప్పనిసరిగా పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళతావు. నువ్వు పుణ్యం చేసుకోకపోతే నీకు స్వర్గం లేదు. మరి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళతావు. నరకానికి వెళతావు. నరకం వెళ్ళడానికి నీకు ఇష్టమా? స్వర్గం వెళ్ళడం నీకు ఇష్టమా? కాబట్టి భూలోకంలో ఎంతకాలం బ్రతుకుతాం? 60, 70, 80 బ్రతుకుతామా? బ్రతికిన 80 బ్రతికిన ఆయాసం దుఃఖమే. 80 తర్వాత కూడా చనిపోవాలి. ఈ భూలోకాన్ని ముగించుకోవాలి. మనము తప్పనిసరిగా స్వర్గానికైనా లేదంటే బైబిల్ ప్రకారంగా పరలోకానికైనా వెళ్ళాలి, లేదంటే బైబిల్ ప్రకారంగా నరకానికైనా వెళ్ళాలి మనిషి. అందుకే దేవుని సన్నిధిలో అబ్రహాముకి అర్థమైంది, నీ దేశము నుండి అంటే నువ్వు భూలోకంలో ఉండగానే నీకు ప్రాణం ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలి. నీకు ఈ పద్ధతులన్నింటినీ కలుగు చేసిన వారు ఎవరో ఆయన తెలుసుకోవాలి అని అబ్రహాము ఆలోచించాడు. యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు. నా ప్రాణము యెహోవా మీద ఆశ పెట్టుకున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నానని అబ్రహాము అన్నట్లుగా అబ్రహాముతో దేవుడు చెప్పినట్లు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. అనగా మనిషి ఈ భూలోకంలో ఉండగా దేవుడు చెప్పిన మాట విని, దేవుడు ఇచ్చిన ప్రాణం ఉండగా దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుడిచ్చే పరలోకానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆ పరలోకానికి ఆశ కలిగిన జీవులుగా బ్రతకాలి. అంతేగాని ఈ లోకంలో ఉండగా దేని మీద ఆశ పెట్టుకోవడం అంత మంచి పద్ధతి కాదు. యెహోవా మీద ఆశ పెట్టుకోండి. నా ప్రాణము యెహోవా మీద ఆశ పెట్టుకున్నది, నేను ఆయన మాట మీద కనిపెట్టుకొని ఉన్నాను అనే మాట అంటున్నాడు. అందుకే అబ్రహాము కూడా దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు నీ దేశాన్ని వదిలిపెట్టమన్నప్పుడు, ఇదిగో ఈ దేశమే కాదు ఈ భూలోకాన్ని వదిలిపెట్టి దేవుడు ఉండే స్థలములో దేవుని రాజ్యంలో ఉండటానికి దేవుని మాట వినడమే నాకు శ్రేష్టము అనుకొని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత నీ బంధువులను విడిచిపెట్టాడు. బంధువులు విడిచిపెట్టమన్నాడు. ఆ బంధువులు అంటే నీ యొక్క బంధాలను, ఆ పాపపు బంధకాలను, నిన్న ఏ మనిషిని ఆజ్ఞ అతిక్రమమనే ఆ పాపము మానవుని జీవితంలో ఏలుబడి చేస్తుంది. కాబట్టి నీ పాపపు కట్ల నుంచి, నీ యొక్క పాపపు పరిస్థితుల్లో నుంచి నిన్ను కృప చూపించి క్షమించేవాడు, నీ ఎడల మనిషి ఎడల కృప చూపేవాడు, మనిషిని యొక్క పాపముల నుండి విమోచించేవాడు, మనిషికి ఒక సాటి మనిషిని సాటి రీతిగా ఈ రోజున గౌరవించలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవేళ పక్కపక్కన కూర్చొని పక్కపక్కన ఎదురెదురుగా నిలుచున్నప్పుడు తప్పనిసరిగా బాగున్నారా అని ఏదో పెదాల మీద నవ్వు తెచ్చుకొని బలాంతరంగా బాగున్నారని అడుగుతారు. కొంచెం ఆ మనిషి అలా దూరం అయ్యాడు అనుకోండి, వాడా ఆమె, ఎదుటి వారిని క్షమించలేకపోతున్నాం, ఎదుటి వారిని ఓర్చుకొనలేకపోతున్నాం, ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నాం. అందుకే 130వ కీర్తనలో మన దగ్గర చదివిన మాటల్లో కూడా నీ యొద్ద కృప దొరుకు అనే మాట ఆ 7వ వచనంలో చూసాం. అక్కడ 3వ వచనంలో కూడా 2వ వచనంలో అనుకుంటున్నాను, 130వ కీర్తనలో నీ యొద్ద క్షమాపణ దొరుకుద్దంట. 130వ కీర్తనలో ఏముంది? అక్కడ 4వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర ఏం దొరికిందండి? ఇలా యెహోవా భక్తులుగా ఉండ మనం కూడా
ఎట్లా ఇదేమంటే షోకేస్లో బొమ్మల్లాగా కనపడ్డప్పుడు హాయ్ బాయ్. మనిషి హృదయంలో భయము లేదు, మనిషి హృదయంలో భక్తి లేదు, ఒకరికి సాటి మనిషిని మనిషిగా గౌరవించడం చేతవడం లేదు. హృదయాలు చెడిపోయినాయి, హృదయాలు ఘోరమైపోయినాయి. అయితే జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు దేవుని దగ్గర ఏం దొరికిందండి? క్షమాపణ. నిన్ను ప్రేమించేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించేవాడొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించేవాడొకరున్నారని సత్యం తెలియునా. దేవుని దగ్గర కృప దొరుకుద్ది, దేవుని దగ్గర క్షమాపణ దొరుకుద్ది. అందుకే అబ్రహాముకు అర్థమైంది, నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నా పాపపు బంధకాల నుంచి నా బంధుత్వాల నుంచి విడిపించి తప్పించి రక్షించేవాడు అని అబ్రహాము దేవుని మాటకు విలువిచ్చాడు. దేవుని మాటకి విలువిచ్చాడు. అబ్రహాం ఏమన్నా తక్కువ చేయబడ్డా? బిడ్డలారు చెప్పండి. బైబిల్లో ఉన్న అబ్రాము ఎక్కడ తక్కువ చేయబడలా. ఎందుకో తెలుసా? ఈ భూలోకంలో ఉండగానే యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు. పరలోకం ఇచ్చే దేవుడు మన దేవుడు. అలాగే బంధువుల యొద్ద నుండి అనగా ఈ పాపపు బంధకాల నుండి నన్ను క్షమించేవాడు ఇదిగో నీ తండ్రి ఇంటి నుండి అని చెప్పాడు. ఆ తండ్రి ఇంటి నుంచి అంటే నిన్ను సంపూర్ణంగా విమోచించి నిన్ను విడుదల ఇచ్చి నీకు ఉన్నతమైన ఆ స్వాస్యాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరైతే నిన్ను దూషిస్తారో వారు దూషణ పాలవుతారు. నీ నామాన్ని గొప్ప చేస్తానని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ఇంకెవ్వరి మీద ఏ పరిస్థితుల మీద ఆశ పెట్టుకోలేదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుని రాజ్యం కొరకు ఆశ పెట్టుకున్నాడు. ఆయన చలో బయలుదేరి వెళ్ళాడు. ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియులారా, తన జీవితంలో అబ్రహాము ఎన్నో సంఘటనలు దేవునితో నడిచాడు. అందుకే మన బైబిల్ గ్రంథంలో ఒక్క మాట నేను చదువుతాను. దయచేసి యోహాను సువార్తలో ప్రభువును రక్షకుడైన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, విమోచించే దేవుడు చెప్తున్న మాట ఇదిగో యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగా రాసింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతారా బిడ్డలారా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచినవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా అంటే ఖచ్చితముగా చెప్తున్నాను అని ఇక్కడ మనం దేవుని వాక్యం చదువుతున్నాం. ప్రియులారా, అందుకే అబ్రహాము దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. అబ్రహాము అనుకున్నాడు, నా ప్రాణం యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు, నేను ఆ యెహోవా దేవుని మాట వింటాను అని ఆ మాట మీదే ఆశ పెట్టుకున్నాడు. కనుక భూలోకంలో ఉన్నప్పుడు పరలోకం కావాలని ప్రభు ఆ మీదే ఆశ పెట్టుకొని పరలోకం మీద ఆశ పెట్టుకొని అబ్రహాము బ్రతికాడు. అలాగే ప్రాణం అనేది కూడా దేవుడే ఇచ్చాడని ఆ ప్రాణంలో జీవించినంతకాలం జీవవాక్యం చేత ఆ దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. అలాగే ఆయన
అబ్రహాము దేవుని మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే అబ్రహామును గూర్చి హెబ్రీల గ్రంథకర్త ఆ 11వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆయన ఎక్కడికి బయలుదేరి వెళుచున్నాడో ఎరుగకయే బయలుదేరి వెళ్ళాడు అన్నాడు. కానీ ఆ దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు, ఆ ప్రాణం దేవునిదని ఆశ పెట్టుకున్నాడు, ఆ దేవుని మాట మీద ఆయన నమ్మకం ఉంచాడు. అందుకే ఆయన దీవించబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు, దేవుని రాజ్యములో ఉన్నాడు. కనుక నీవు దేవునికి స్నేహితుడుగా దేవుని రాజ్యంలో ఉండాలంటే ప్రభు అయిన యేసు చెప్పిన మాట ఈ యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో అంటున్నాడు, నా మాట వినండి. ఇది దేవుడు స్వయంగా చెబుతున్న మాట. ఓ మానవుడా, మానవురాలా, ఇక మానవా, నీ జీవితంలో చెడు మాటలను మానవా, జీవము గల మాటలు, పరలోకానికి ఇచ్చే మాటలు, ఉన్నతమైన రాజ్యపు వారసులుగా చేసే ఈ మాటల్ని మనం వినగలిగితే, ఆ దేవుని మాటను మనం వినగలిగితే, నా మాట వినండి, నన్ను పంపిన వాని యందు కేవలం మీరు విశ్వాసం ఉంచండి. నేను పరలోకము నుండి ఆ తండ్రి చేత నేను ఈ లోకానికి పంపబడ్డాను. లోకమునకు నేను ఆ యొక్క లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, లోకం పట్ల ప్రేమ చూపించేవానిగా, లోకంలో ఉన్న మానవులను క్షమించడానికి, లోకంలో ఉన్న వారిని విమోచించడానికి నేనే వచ్చాను. గనుక ఆ దేవుడే నన్ను పంపాడు. కాబట్టి నేను మీతో చెప్తున్నాను, నా మాట వినండి, నన్ను పంపిన వాని యందు కాస్త విశ్వాసం ఉంచండి. దేవుని మాట వినండి, దేవుని మాటానికి విశ్వాసం ఉంచండి, దేవుని మాటకు విధేయులై ఉండండి. అప్పుడు మీలో జరిగేది ఏమిటంటే, అబ్రహాము అది విన్నాడు, ఆయన గొప్ప జనంగా చేయబడ్డాడు, ఆయన ఆశీర్వాదకరంగా చేయబడ్డాడు. అక్కడ మనము కూడా మన జీవితంలో జరగవలసింది ఏంటంటే, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. ఈ లోకంలో మరణించిన తర్వాత నీకు పరలోకంలో, స్వర్గంలో ఉన్నతమైన భాగ్యం ఉండాలంటే దేవుడు చెప్పిన మాట వినడం ప్రాముఖ్యం. దేవుడు నా ప్రాణాన్ని ఉంచాడు అని ఆ ప్రాణములో ఉన్నప్పుడే ఆ దేవుడు మాట వినడం, ఆ దేవుని మీద ఆశ పెట్టుకోవడం మనకెంతో అవసరం. అప్పుడు మనం నిత్య జీవములోకి ఉంటామని, మనం తీర్పులోకి రామని, మనం ఖచ్చితంగా దేవునితో దేవుని రాజ్యంలో ఉంటాము అని చెప్తున్నాడు. ఇది ప్రభు అయిన యేసు చెప్పిన మాట. నీకు అర్థమైతే దేవుని మాట విను, దేవుని మాట విశ్వాసించు, ఆ దేవుని పట్ల నమ్మకం కలుగు, ఆ దేవుని పట్ల ఆశపట్టి ఆ దేవుని కొరకు బ్రతికితే ఇక్కడ నీకు ఆశీర్వాదకరంగా ఉంటావు, పరలోకంలో కూడా ప్రభుతో సదాకాలం ఉంటావు. అట్టి కృప పొందాలని దేవుడు ఇచ్చిన ఈ మాటలను బట్టి నీ జీవితంలో ప్రార్థన చేసుకొని అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా మన జీవితాలు కూడా ఆశీర్వాదంలో జరిపించబడడానికి దేవుని మాట నమ్ముదాం, దేవుని కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రభుపేట మనం సెలవు తీసుకుందాం. అబ్రహాము దేవుడు మాట విన్నాడు, అబ్రహాము దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచుందంటున్నాడు. మనం దేవుని కొరకు కనిపెడదాం, మన ప్రాణము ఆయన మీద ఆశ పెట్టుకుందాం. మనం ఆయన మాట విందాం, ఆయన ఆశీర్వాదం, ఆయన పరలోకానికి దీవెనకరమైన బిడ్డలుగా చేయబడదాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, పూజ్యుడు అయిన మా దేవ యెహోవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. కృపా క్షమాపణలు గల తండ్రి, మీ కృప మా ఎడల విస్తరింపచేశారు. ఈ కాలనీ ప్రాంత ప్రజల పట్ల కూడా మీ కృప కుమ్మరించండి. ప్రభా, మీరు ప్రేమ కలిగిన దేవుడవు, మీ ప్రేమ ఈ ప్రాంత ప్రజలకు పంచండి. ప్రభా, నీ దగ్గర క్షమాపణ దొరుకుదు, ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడవు,
ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. మీ ప్రేమలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడే భాగ్యం దయచేయండి. అబ్రహాము నీ మాట విని నీ రాజ్యానికి వారసుడుగా, నీకు స్నేహితుడుగా, గొప్ప జనముగా ఆశీర్వదించబడ్డారు. అలాగే ప్రభువా, చేరువచ్చిన మేము మీ మాటలకు లోబడి, ఈ ప్రాంత ప్రజలు నీ మాటలకు లోబడి నీ యందు విశ్వాసముంచి నశించిపోక నిత్యరాజ్యములో ప్రతి ఒక్కరూ ఉండడానికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా అనుగ్రహించమని, ఈ రాత్రి ఎంతమంది అయితే నీ మాటలకు లోబడి ప్రార్థన చేసుకొంచున్నారో వారి ప్రార్థనలకు ప్రతిఫలం మీరు దయచేయండి. తిరిగి మీ పేరట మేము ఈ స్థలంలో కూడుకున్న వరకు కూడా మీ కృపా సన్నిధి, కృపా బలమును ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ కాలనీ పట్ల, ఈ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజల పట్ల మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన వెలుగును, ఆత్మ సంబంధమైన రక్షణ ఈ ప్రాంత ప్రజలకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంగా వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును, ఈ కాలనీ ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరికీ ప్రభు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు పేట సెలవు తీసుకుందాం. అందరి విషయంలో ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని